ప్రేక్షకులందరికీ నమస్తే. కులపిచ్చున్న సన్నాసులు ఎవరైనా ఉంటే మా అమ్మ కానీ మీకు దండం పెడతాం, నా వీడియో చూడకూరి. లేదు మానవత్వంతో ఉన్నోళ్ళు ఎవరైనా కానీ చూడొచ్చు, నష్టం లేదు. ఎందుకంటే చూసినాక మనోభావాలు ఉక్కరే దెబ్బతింటాయి, పాడైపోను కొంతమందికి. గసంటోళ్ళు చూడకూరని ముందుగానే చెప్తున్నా. రామలవారి తీర్థం అన్ని ఊర్లలో జరిగినట్టు గావుల్లో కూడా జరిగిందంట. ఏ ఊరు ఆ ఊరు అంటే నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి అంట. అమ్మిరెడ్డిపల్లిలో కూడా రామలవారి తీర్థం జరిగిందంట. రామలవారి తీర్థం రామలవారి కళ్యాణం చేయాలి కదా. 30 సంవత్సరాలుగా ఆనవాయితీ వస్తుందంట. 30 సంవత్సరాల నుంచి ఆ ఊరికి సర్పంచ్ ఎవరైతే ఉంటారో గాలే చేపిస్తారంట. వాళ్ళే దగ్గరుండి మొత్తం స్వామివారి కళ్యాణం బిల్యాణం చేపించి అంత పూజ బీజ ఆలే చేపిస్తారంట. గదే ఆనవాయితీ. మరి ఈసారి చిన్నపాటి సమస్య వచ్చిందంట. ఉంటారు కదా కులపిచ్చిగాలు అక్కడక్కడ గట్టనే ఉండి, మరి ఈసారి మన ఊరికి సర్పంచ్ ఎస్సీ అయింది కదా, మరి ఎస్సీలతోటి కళ్యాణం చేపించొచ్చా అని అడిగారట. జరత జ్ఞానవంతులు తేలికల్లు బుద్ధిమంతులు ఏమంటే అట్టేట్టుంటుందా, దేని లెక్క దానికి ఉంటుంది. ఎస్సీలు అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, సర్పంచ్ కాబట్టి మనము స్వామివారి కళ్యాణంలో పక్క ఆమెనే కూర్చోబెట్టాలని తీర్మానం చేసిరంట. పెద్ద మనుషులు ఒప్పుకురంట. లేదు ఆమెనే చేయమని చెప్పారంట. సర్పంచ్ పేరు లక్ష్మి. ఆ లక్ష్మి భర్త పేరు ఏం పేరు అంటే అంజప్పంట. ఇద్దరు కలిసి మీరే కూర్చోవాలి, మీరే స్వామివారి కళ్యాణం చేయాలని చెప్పిరంట. గదే లెక్క ప్రకారంగా మంచి పట్టు వస్త్రాలు ధరించారు. ఊరోళ్ళందరూ వచ్చిరంట. స్వామివారి కళ్యాణం జ్వర జరుగుతుంది. ఇక పండితులు అంతా కలిసి మంత్రాలు పింత్రాలు చదువుతురంట. చదువుతున్న తరుణంలోనే ఒక ఆయన గంట జీర్ణించుకోలేక మొత్తం అగ్గి మీద గుగ్గిలమైందట. ఆయన మాజీ సర్పంచ్ ఆయన పేరు ఏం పేరు, మాజీ సర్పంచ్ పేరు ఏం పేరు ఉంటే స్వప్న వెంకటరామరెడ్డి అంట. స్వప్న వెంకటరామరెడ్డిలు వీళ్ళు మాజీ సర్పంచులు అంట. ఎమ్మడే పూజారిని పూజ ఆపేయి అని చెప్పిండట. అంత గ్రామ ప్రజలంతా ఆయనకాయ వెళ్ళినట. ఏమైందో పటేల్కి ఏమైంది పటేల్ ఆపాయింటి వరనట. నువ్వు ఒక దళితుణ్ణి తీసుకొచ్చి రాములవారి కళ్యాణం చేస్తే రాములవారు మెస్తాడియా? అయ్యగారు ఎట్ట మెస్తాడు? వాడు ఏమంటారు దళితుని తీసుకొచ్చి ఎట్ట నువ్వు ఇది రాములవారి కళ్యాణం జరిపిస్తావని అడిగిండట. అడిగేసరికి పటేలా పాడైపోను, మరి ఆర్థికంగా ఎంతో కొంత ఉన్నట్టుండు. అయ్యగారికి ఎమ్మడే జారిపోయినట్టే ఎమ్మడే ఆపేసిండట. ఆపేయంగానే దిగాలి నువ్వు ఆడికెళ్ళి దిగాలి. కళ్యాణం నీతోటిగా చేపించేది, జరిపిస్తే నేను జరిపించాలి, కానీ నువ్వెట్ట జరిపిస్తావు? నువ్వు దళితునివి, ఎస్సీవి, నీకు ఆ రైట్స్ లేవని అన్నాడట. అవమానంతో ఎమ్మడే కిందికి దిగిండట. ఊరోళ్ళందరూ ఇప్పుడు రాములవారి కళ్యాణం అన్నప్పుడు ఊరోళ్ళంతా పోతారు కదా, వాళ్ళందరూ ముందర అవమానపడతాగానే చక్కగా అడికెళ్ళి దిగి ఆయన పోలీస్ స్టేషన్కి ఆయన పోయిండట. ఇక ఈ లక్ష్మీ వెంకటరామరెడ్డి అంటే వీళ్ళు కూర్చొని ఈ మోతవారు పూజ చేయించారంట, రాములవారి కళ్యాణం జరిపించారంట. ఇక చెప్పురిగా కొంతమంది ఏమంటారంటే నేను వీడియోలు చేసినప్పుడు గిట్టిన కులాల పంచాయతీ వచ్చినప్పుడు మరి రెడ్డి వాళ్ళని తిడుతురు. రెడ్డి వాళ్ళని ఓడని తిడతాడే నాకు అర్థం కాదు, కానీ గిసోని సన్నాసి రెడ్డిలని తిడతారు, గిసోని బయటవాయి రెడ్డి కానీ తిడతారు, అందరిని నేను తిడతారు. మొన్న కాడ జరగలే నగర్ కర్నూలులో ఒక సాగరంలో పిల్లగాడు పూజకు పోతే కాళ్ళ కింద తొక్కి చంపిరని. మరి ఏ కులం వాళ్ళకి ఏ దేవుడు ఉండాలేదు, ఒక చట్టం తీసుకురాదు, పలాని కులం వాళ్ళు పలాని దేవుడినే మొక్కాలే. మరి రాములవారి కాడికి ఎస్సీలు రావద్దని ఒక బోర్డు పెడితే వాళ్ళు రారు కదా. గ్రామ సర్పంచ్కే గిసవంటి అవమానం జరిగితే మామూలు పరిస్థితి ఏం కావాలి? మరి గిసవంటి కథలు పడితేనే కదా మతాలు మారేది. మతాలు ఎందుకు పనిలేక మారుతుంది? చక్కదనాల సనాతన ధర్మాన్ని ఇచ్చిపెట్టి వేరే మతాలకు పోవడానికి కారణం ఏంది? గిసవంటి అవమానాలు కాదు, అవునా కాదా? మరి మోతవార్లు ఇంత పొడుగు మాట్లాడతారు కదా టీవీలల్లో, పీకుడు మంత్రిని బియ్యం రెట్టి అని మాట్లాడతారు. మరి దీనిపైన కూడా మాట్లాడాలి కదా, మాట్లాడాలనా లేదా? సిగ్గు శరం లజ్జ ఉండాలి. దేవుడు ఈయన కళ్ళకు వచ్చి చెప్పొచ్చు, వెంకటరామరెడ్డి అంటూ కళ్ళకు వచ్చి నువ్వు ఆ ఎస్సీలతోటి ఎట్లా చేపిస్తావురా పూజ, నువ్వు నాకు చెప్పాలని దేవుడు చెప్పొచ్చునా ఈయనకి? ఎస్సీలు అయినంత మాత్రాన ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఆయన సర్పంచ్ అయి ఉంటాడు. ఆడ నాకు తెలిసి జనరల్ అయితే ఆయన గెలిపించకుండొచ్చు. రిజర్వేషన్ వస్తేనే సర్పంచ్ చేసి, లేకపోతే వీళ్ళెట్ట చేయదు. ఇక రిజర్వేషన్ ఉంటేనే మాత్రం గిట్ట దళితం తలగబడితే, రిజర్వేషన్ లేకుంటే ఎస్సీల పరిస్థితి ఏం కావాలి, దళితుల పరిస్థితి ఏం కావాలి? ఇక ఒక్కొక్క మోతవారి సన్నాసి ఏమంటారంటే తీసేయాలి, రిజర్వేషన్లు తీసేయాలి. ఆయనకి ఏమంటారు కదా, కాకరకాయ తెలియదు, పలాంది తెలియదు, ఏది తెలియక ఊరికైనా తీసేయాలి రిజర్వేషన్లు ఉంటేనే చక్కదనం గీడికి ఏడిచింది, లేకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా సిగ్గు శరం లజ్జ లేని కొంతమంది ఏమంటారంటే మాకు కులాలు లేవు అని అంటారు. మళ్ళీ ఇటువంటి పని చేస్తారు. ఇటువంటి పని చేసినప్పుడు ఏమనాలి? మరి గిట్టోని మాట్లాడాలనుకుంటే ఎటువంటి మాట్లాడతారు ప్రజలు చెప్పురు. ఇక ఏ దేవుడు చెప్పిండా సన్నాసి? ఇప్పుడు వెంకటరామరెడ్డి అంటే ఆయన స్వప్న వాళ్ళకు ఏ దేవుడు అని చెప్పిండా ఎస్సీలని దళితులని గుళ్ళకి రానియొద్దని చెప్పిరా? ఇప్పుడు రాములవారి తీర్థం జరిపిస్తా అంటే రాములవారి తీర్థం జరిపోద్దని చెప్పిండా? ఎందుకు వీళ్ళు వాళ్ళ ఉండి కళ్యాణం జరిపిస్తే రాములవారి ఆడికి లేచిపోవునా? సీతమ్మ వారు అలిగి వెళ్ళిపోవునా? గింత అధ్వానంగా పాడవుతారా? వెలిగిపోతుంది భారతదేశం, వెలిగిపోతుంది, ఎంటికలు ఎగిరిపోతుంది, ఎడంగా వెలిగిపోతుంది, రోజుకింత వెనకకు పోతుంది తప్పితే ముందుకు పోతుందా?
కులాలు ఈ కులాలు నాశనం అయిపోయి ఏం కులం ఎక్కడ కులం రా నాయన ఓను పుట్టిన కులం ఏం కథ సర్పంచ్కే గింత అవమానం జరిగితే ఎటపాడైతే చూడునిగా ఇక రాములవారి కళ్యాణానికి దళిత సర్పంచ్కి అభ్యంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న సీతారాముల కళ్యాణంలో తనను కూర్చోనివ్వలేదని గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 ఏళ్లుగా గ్రామ సర్పంచి రాములవారి పూజలకు కూర్చోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి సర్పంచ్ లక్ష్మీ అంజప్పను పూజలో కూర్చోవాలని పెద్దల సమక్షంలో నిర్ణయించినట్టు చెప్పారు. తీరా పూజలో కూర్చున్న తర్వాత ఎస్సీలు అయినందుకు కళ్యాణం చేయించడం ఏంది అని గ్రామ మాజీ సర్పంచ్ స్వప్న వెంకటరామరెడ్డిలు తనని లేపి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఆ తర్వాత వారిద్దరు కళ్యాణంలో కూర్చున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను కులం పేరుతో దూషించి కుల వివక్షతకు పాల్పడినట్టు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణపేట ఇన్ఛార్జ్ చేస్తాయి గాయత్రిని వివరణ కోరిందంట. ఇంకా చెప్పురు కథ సిగ్గి శరం లజ్జ ఏముండదు. ఇంతకంటే ఈ కారం దగ్గర మాటలు ఎన్నో రకాలుగా వస్తుంది కానీ ఎడిటింగ్లో కొట్టేస్తారని అట్లేను. కానీ కులం సచ్చినాడు కులం వస్తుందా నాకు అర్థం కాదు. కానీ నీ కులంలో ఒకలే వస్తారా? అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఏం కొనబోతాం? పుట్టినాడు ఏమైనా తీసుకొని వచ్చినాం, పోయినాడు ఏమైనా కొనబోతామా? దేవుని కాడికి ఏమెక్కడికి పోతాం వల్ల మనము సరే మంచో చెడో మన పానం బాగుంటునో బాగాలేకుంటునో దేవుడా మమ్మల్ని కాపాడని పోతాం, దేవుడా మాకు రక్షించాలని పోతాం, లేకపోతే గిది కావాలి గది కావాలని కోరుకుంటాం. అది కోరిక తీరుతుందో తర్వాత లెక్క. దేవుని కాడికి పోతే కొద్దిగా మనశ్శాంతి ఉంటుందనే ఆలోచనతోటి పోతాం. గసంటి కాడ కులాలని పెట్టి ఒక సర్పంచ్కే గింత అవమానం జరిపితే మరి మామూలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రజలారా చెప్పురి. గింత అధ్వానంగా తయారయ్యారు. ఏమనంటే ఏమి లేదు, మేము గడప లోపలే మాకు కులము, గడప దాటితే మేమంతా మనుషులమని కొంతమంది సన్నాసులు అంటారు. మరి గడప దాటినాక మనుషులైనా మరి మనుషులు అయినాక మరి గిసోటి అయినప్పుడు మరి ఎందుకు ఖండించరు? ఎందుకు స్పందించారంటే వాళ్ళ కడుపులో మొత్తం కాలకూట విషం పెట్టుకొని బయటికి నటిస్తూ ఉంటారు. చాలా మంది కులాల మీద మాట్లాడతారు కదా, చాలా మంది మోతవర్లు పీగుడు మంత్రులు బియ్యం రెట్టి అన్నట్టు. మరి వాళ్ళంతా దీనిపైన స్పందించాలి. స్పందిస్తున్నారు ప్రజలారా.